పొలాలేసి పంట పండించి జనాల ఆకలి తీర్చాలని వ్యవసాయాన్ని నమ్ముకున్న పాపానికి ఎన్ని తిప్పల పడవలసి వస్తుంది రైతన్న. ఒడ్లు కొనురి సార్లు, మద్దతు ధర ఇప్పియుర్రయ్యా, రైతు బంధు టైంకి ఇయ్యుర్రి సారు అని ప్రతి దానికి దండం పెట్టి అడుక్కోవాల్సి వస్తుంది. ఆఖరికి ఇయ్యాల కూడా ఇట్లా కాళ్ళు కూడా పట్టుకొని కనికరించుర్రయ్యా అని కండ్ల నీళ్లు పెట్టుకునే కాడికి వచ్చింది అన్నదాత బతుకు. పాపం చూడు. 900 ఈ కాల్మొక్త సారు ఒక్క యూరియా బస్తీ యూరి సారు నాకు కొడుకులు కూడా లేరు సారు అని ఏ తీరులో ఏడ్చుకుంటూ అడుగుతున్నాడు చూడురి. మెదక్ జిల్లా కొల్చారం మండలం రంగంపేట కాడ ఈ రైతన్న రందితోని సొసైటీ స్టాఫ్ కాళ్ళ మీద పడి ఈ తీర్లు అడగబట్టిండు. గంటల కమానం నిలబడి పడిగాపులు కాస్తున్నా ఫాయిదా లేదు, ఈ సర్కార్ల మా తిప్పలు చెప్పవశం కాదనుకుంటా అరిగోసలు పడుతురు ఇట్లా అన్నదాతలు. ఇక ఓ దిక్కు మంత్రులు లీడర్లుండి ఏమన్నా అంటే యాప్ల్లో బుక్ చేసుకుంటే వద్దన్నా వస్తే యూరియా బస్తాలని మాట్లాడతారు. కానీ వ్యవసాయం తప్ప ఇంకేం తెలియనా రైతుల తన స్మార్ట్ ఫోన్ ఉండాలి, ఇంటర్నెట్ ఉండాలి, దాన్ని ఎట్లా వాడి బుక్ చేసుకోవాలనో తెలిసి ఉండాలి. రైతులందరికీ అవన్నీ తెలియవు కదా. ఫోన్లు కలిపి మాట్లాడుతందుకే రాదు సగం మందికి. ఏసీ రూముల సల్లకు కూర్చొని షాయిలు దాక్కుంటా రైతులు యాప్ల్లో బుక్ చేసుకోవచ్చు అని చెప్తే అయ్యే పనేనా? ఆలోచించాలి కదా జరనన్న అని అనుకుంటా ఇటువంటి వీడియోలు చూసిన నెటిజనాలు కోటింగ్ వేస్తున్నారు గట్టిగానే సర్కార్కు. ఎద్దేడిసిన వ్యవసము రైతేడిసిన రాజ్యము ఎన్నటికి బాగుపడదంటారు. మరి అలా మందిల్నే ఈ తీర్ల కాళ్ళు పట్టుకొని కండ్ల నీళ్లు పెట్టుకునే కాడికొచ్చింది పరిస్థితి అంటే చెప్పుర్రిగా. ఇసుంటి ముచ్చట్లు రోజుకోటి చూసే వరకలు కొందరుండి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా అన్ని ఆలోచన చేసే ఇసుంటి చేస్తుంది కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు టైంకు యూరియా ఇస్తే పంటకు నీళ్ళు ఇవ్వాలి, ప్రాజెక్టుల్లో మోటార్ లాంచ్ చేయాలి, పంట వండితే ఒడ్లు కొనాలి, మద్దతు ధరతో అదో పంచాది, మళ్ళా సగం కొని సగం కొనకుంటే ఇంకో తీరు తిప్పలు. అందుకే ఇప్పుడు యూరియా బస్తా కాడనే వ్యవసాయం పీక విసికితే రేపటి నాడి కష్టాలు ఏవి ఉండవని ప్లాన్ కావచ్చు అనుకుంటా పచ్చి మాటలతో నిచ్చి పడేస్తున్నారు ఇంకొందరు. పంట వండించి దేశానికి ఆకలి తీర్చి అన్నం పెట్టుడు తప్ప ఇంకేం తెలియని అన్నదాతలతోని ఇట్లా కాళ్ళు పట్టించుకున్నా కనికరించని కాలం మోపి వేసిరు చూడురి పాపం.